క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? నేటి వాక్యంగా లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుండి 45 వచనాల్లో వ్రాయబడిన ఎలిజబెత్ పద్య గీతాన్ని ధ్యానం చేద్దాం. ఇది మరియా ఎలిజబెత్కు మధ్య జరిగిన అద్భుత సంభాషణ. 39వ వచనంలో, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళింది అని చదువుతున్నాం. మరియా నజరేతులో నివసిస్తుంది. ఇప్పుడు యూదా ప్రదేశంలోని ఒక చిన్న కొండసీమలో ఉన్న ఎలిజబెత్ దగ్గరకు ప్రయాణం చేయడానికి నిర్ణయించుకుంది. ఎలిజబెత్ గృహాన్ని దర్శించడానికి మరియాను తొందరపెట్టిన విషయాలేంటి? బహుశా ఈ కారణాలై ఉండవచ్చు. మొదటిగా, ఎలిజబెత్ మరియకు బంధువురాలు. రెండవదిగా, ఎలిజబెత్ జీవితంలో దేవుని అద్భుతం జరిగింది కనుక ఆమె ఇకపై గొడ్రాలు కాదు. ఆమె తన వృద్ధాప్యంలో నిరీక్షణ కోల్పోయిన సమయంలో గర్భం ధరించింది. మూడవదిగా, మరియా ఎలిజబెత్కు సహాయం చేయాలనుకుంది. ఎందుకంటే అప్పటికే ఆమె 6 నెలల గర్భవతి. నాలుగవదిగా, గబ్రియేలు దూత ద్వారా పొందుకున్న శుభవచనాన్ని ఎలిజబెత్తో పంచుకోవాలని మరియా కోరుకున్నది కనుక ఇంతటి ఆనందంలో మరియా ఏమాత్రం వేచి ఉండలేకపోయింది. కొండసీమలో ఉన్న ఎలిజబెత్ గృహానికి త్వరపడి చేరుకుంది. 40వ వచనంలో, జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసెను అని చదువుతున్నాం. జకరియా ఇంటికి చేరుకోగానే మరియా ఎలిజబెత్కు శుభాలు తెలియజేసి పలకరించింది. పెద్దల పట్ల ఆమెకున్న గౌరవ మర్యాదలను మరియు దేవునిలో ఉన్న తగ్గింపును ఇది తెలియజేస్తుంది. 41 నుండి 43 వచనాల్లో, ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించును అని చదువుచున్నాము. మరియ శుభాకాంక్షలు వినగానే 4 అద్భుతాలు జరిగాయి. మొదటిగా, ఎలిజబెత్ కడుపులో శిశువు ఆనందంతో గంతులు వేశాడు. రెండవదిగా, ఎలిజబెత్ పవిత్రాత్మతో నిండిపోయింది. మూడవదిగా, ఎలిజబెత్ మరియను అనేక విధాలుగా ఆశీర్వదించింది. అలాగే మరియా స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వ్యక్తి అని గుర్తించింది. నాలుగవదిగా, యేసు తనకు కూడా ప్రభు అని ఎలిజబెత్ ఒప్పుకుంది. అందుకే నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ద్వారా నేనెంత భాగ్యవంతురాలనో కదా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలా ఎలిజబెత్ కూడా ఎంతగానో తనను తాను తగ్గించుకుంది. 44వ వచనంలో, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను అని చదువుతున్నాం. తన బంధువైన మరియ ద్వారా రక్షకుడు అతి త్వరలోనే జన్మించబోతున్నాడు అనే విషయం ఎలిజబెత్ కూడా వ్యక్తిగతంగా గ్రహించింది. ఈ గ్రహింపు ఎలిజబెత్కు మాత్రమే కాదు కానీ తన గర్భంలో ఉన్న శిశువు కూడా అర్థమైంది. ఆమె గర్భంలో బిడ్డ ఆనందంతో గంతులు వేసినప్పుడు ఎలిజబెత్కి సంగతి నిర్ధారించబడింది. ఎందుకు తన బిడ్డ ఆనందంతో గంతులు వేస్తున్నాడో ఎలిజబెత్ కూడా అర్థమైంది. మరియ సందర్శన ఎలిజబెత్కు మాత్రమే కాదు కానీ ఆమె కడుపులో ఉన్న 6 నెలల బిడ్డకు కూడా ఆనందాన్ని తీసుకువచ్చింది. 45వ వచనంలో, ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలేను అని చదువుతున్నాం. ప్రభు చేత తెలియజేయబడిన మాటలన్నీ మరియా నమ్మిందని ఎలిజబెత్ గ్రహించింది. ఆ సందర్భంలో ఎలిజబెత్ కళ్ళు ఆశ్చర్యంతో మెరిసి ఉండవచ్చు. దేవుడు తన వాగ్దానాలన్నిటినీ మరియ ద్వారా నెరవేర్చబోతున్నాడని గ్రహించి మరియ అత్యంత ధన్యురాలు, గౌరవనీయురాలు అని పలికింది. ఎలిజబెత్ పలికిన మాటలన్నీ మరియ నిర్ఘాంతపోయేలా
తీవ్ర ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎందుకంటే ఆమె ఎలిజబెత్కు వందనం చేసిన తర్వాత ఒక్క పదం కూడా పలకకముందే ఆమె భావాలు గాని తాను చెప్పదలుచుకున్న మాటలు గాని పూర్తిగా చెప్పకముందే ఎలిజబెత్ బిగ్గరగా పలుకుతూ పై విషయాలన్నీ ముందుగానే ప్రవచనాత్మకంగా వివరించింది. ఈ సంగతులను బట్టి మరియా తాను ఖచ్చితంగా రక్షకునికి తల్లిని కాబోతున్నానని రెట్టింపు నిర్ధారణకు వచ్చింది. మనం కూడా దేవుని మార్గంలో నడిచినప్పుడు, మన జీవిత విధానం ఆయనకు సంతోషం కలిగించినప్పుడు మనం పరిశుద్ధాత్మతో నింపబడతాం. అప్పుడు మన జీవితాల్లో ఆయన చేయదలుచుకున్న అద్భుతాలను జరిగిస్తాడు. ఈ వాక్య ధ్యానం ద్వారా దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఎలిజబెతు మరియ వలె ప్రగాఢమైన నమ్మకం కలిగి జీవించుటకు మాకు సహాయం చేయండి. మా జీవితాల ద్వారా మీకు మహిమ తెచ్చుటకు కృప చూపండి. మా గిన్నె నిండి పొర్లునట్లుగా నీ పరిశుద్ధాత్మచే మమ్మల్ని నింపండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.